అందరికీ నమస్కారం అండి. నా పేరు వినయ్ కుమార్. సో ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం అండి. నాకు చాలా బాధ కలిగించిన ఒక సంఘటన మీకు చెప్తాను. అంటే ఒక గ్రూప్ 3 అభ్యర్థి లైఫ్ దీని మీద ఏ విధంగా ఆధారపడిందో చూడవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కదా కొందరు కనిపించచ్చు, సీనియర్ అసిస్టెంట్ కదా కొందరు కనిపించచ్చు. సో మీకు అందరికీ తెలుసు, నేను గ్రూప్ 3 ముందు నుంచి లీడ్ చేస్తున్నాను. నేను నైట్ నాకు అరౌండ్ 10 to 10:30 మధ్యలో ఒక గ్రూప్ 3 క్యాండిడేట్ కాల్ చేశాడు. సో అతను బీసీబీ, బేసిక్గా అతను బీసీబీ. సో అతను అశోక్ నగర్లే ప్రిపేర్ అయ్యాడు, ఒక స్టడీ హాల్ మెయింటైన్ చేస్తూ చదివాడు. సో నోటిఫికేషన్స్ అయిపోవడం తర్వాత ఆ స్టడీ హాల్ క్లోజ్ చేసేసారు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఒక కోళ్ళ ఫామ్లో వర్క్ చేశాడు. వర్క్ చేస్తే అతనికి కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. సో అది బంద్ చేసి ఇప్పుడు ఒక మిల్లులో ఒక హమాని లాగా వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆలోచించండి మీరు, ఆ అబ్బాయి మనలాగా ఒక ర్యాంకరే, కానీ బార్డర్లో ఉన్నాడు. ఇప్పుడు అతని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే, అతను ఆ ఫామ్లో పనిచేసి వచ్చిన పైసలన్నీ ఆ ఇన్ఫెక్షన్కి అయిపోయాయి. రీసెంట్గా ఏమైందంటే వాళ్ళ మదర్కి పారాలిసిస్ వచ్చిందంట. సో దాని మీద ఉన్నాడు. అయితే నైట్ అంటే నేను ఈ ఓవర్ఫ్లోలో కొన్ని మెసేజ్లు చూడలేదు, చూసి అన్న మీకు కాల్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పాను. సో అతను నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక 100 రూపీస్ లాగా పంపించాడు అన్నట్టు. నేను చూడలేదు, ఓవర్లుక్లో కూడా చూడలేదు. అబ్బాయి మాట్లాడుతూ అన్న ఇది పరిస్థితి అంటే, నేను మేబీ మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి, కానీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 31 సంవత్సరాలు అతనికి. తిరిగి చూస్తే ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు. లైఫ్ మొత్తం దీని మీద పెట్టాడు. 2014-2015లో గ్రూప్ 2 కూడా రాశాడంట, రాలేదు. మొన్న గ్రూప్ 2 జస్ట్ పాయింట్లలో మిస్ అయింది. అంటే ఇది ఒకటి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అన్నెసెసరీగా వచ్చి జాబ్ అటెండ్ అయ్యి మీరు ఈ జాబు రాకుండా మళ్ళీ ఉన్న జాబే చేస్తుంటే దేనివల్ల ఎవరికి ఉపయోగం అండి? మీరు ఒక్కరు రాకపోవడం వల్ల ఒకరి జీవితం కాదు, ఒక కుటుంబ జీవితము నిలబడుతుంది. ఇది స్టార్టింగ్ నుండి చెప్తున్నాడు. ఇట్లా చెప్తే చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే నాకు ఈరోజు అంటే మెయిన్గా మేము చేయడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈరోజు ఒకతను హయ్యర్ పొజిషన్లో ఉన్న అతను వచ్చాడు. నాకు తెలుసు, నేను కూడా అతనికి తెలుసు. కానీ అతను ఏంటంటే నన్ను చూసేసి మొహం చాటేసుకొని వెళ్ళిపోయాడు. సరే రాగానే పిలిచాను, నేను కొంచెం బిజీ ఉన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను 1000% ఈ జాబ్కి రాడు. కానీ ఎందుకు వచ్చాడో అతను కూడా తెలియదు. జస్ట్ వచ్చాడు అంతే, నేను వచ్చాను, అటెండ్ అయ్యాను, వెళ్ళిపోయాను. ఇది దేనికి? అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం? నువ్వు రావడం వల్ల ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు దాన్ని ఒక రైట్గా భావిస్తే, నీకు 2 జాబులు కొట్టడం, 3 జాబులు కొట్టడం నువ్వు ఒక రైట్గా భావిస్తే, నువ్వు సపోజ్ 3 జాబులు కొడితే పొద్దున్న ఒక జాబు, మధ్యాహ్నం ఒక జాబు, సాయంత్రం ఒక జాబు చేయగలుగుతావా? చేయలేవు. అలాంటప్పుడు నువ్వు వెరిఫికేషన్కి వచ్చి ఏం యూజ్? ఇది ఒక స్టోరీ. ఈరోజు ఒక గ్రూప్ 4 అతను అప్రిషియేట్ చేయొచ్చు. వెరిఫికేషన్ దాకా వచ్చాడు అతను. అక్కడున్న సిచ్యువేషన్ అర్థమైపోయి, అంటే మేము చూసే మా కష్టాన్ని అర్థం చేసుకొని అతను, అన్నా నాకు పెయిన్ అర్థమైపోయింది, పాపం చాలామంది ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అంటే ఇక్కడ మెయిన్గా నేను చెప్పేది ఒకటే అండి, మీకు స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, November 10th నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నాను, దయచేసి మీరు రానప్పుడు రాకండి. అది బ్యాక్లాగ్ పడిపోయి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు జాబ్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటికి ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ ఎలా ఉంటాయో తెలియదు. అంటే ఇప్పుడు గ్రూప్ 3 మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. గ్రూప్ 3 రాకపోతే వాళ్ళ జీవితం ఏందో వాళ్ళకు తెలియదు. సరే 21, 22, 23 సంవత్సరాలు అంటే వాళ్ళు ఏదో విధంగా బతుకుతారు కావచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది చూస్తే 30 సంవత్సరాలు దాటి ఉన్నారండి.
కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. మీరు అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించండి. నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి గ్రూప్ 3కి రాకండి. మీరు చెయ్యను అనొక ఉద్దేశంలో ఉన్నప్పుడు ఏదో జస్ట్ అటెండ్ అయిదాము, ట్రైనింగ్ తెప్పించుకుందాము, లేకపోతే రకరకాల రీజన్లతోని వద్దామనుకుంటే రాకండి. ఒకరి జీవితం మొత్తము నాశనం చేయకండి. అది మనకు మంచిది కాదు. మీ రైటు, మీ హక్కు ఓకే, కానీ మీకు హక్కు ఉందని చెప్పేసి 2 జాబులు ఒకటేసారి చేయలేరు, 3 జాబులు ఒకసారి చేయలేరు. దయచేసి ఈ విషయాన్ని అయితే కొంచెం పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఆలోచిస్తారని ఆశిస్తూ, మా గ్రూప్ ఈ అభ్యర్థుల యొక్క బాధను మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోనైతే ఒక దుఃఖంతోనే ఎండి చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు చాలా బాధ అనిపించింది నాకు అక్కడ సిచ్యువేషన్ చూసి. అది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరిని కించపరచడానికి గాను దేనికి కానీ కాదు. మేము ప్రతి ఒక్క హయ్యర్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి రాకండి. సో ఈ రిక్వెస్ట్ మాత్రం మీరు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మీ సహ ఉద్యోగులు అయినా కూడా వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ అటెండ్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ పెడితే చాలామందికి ఇది బ్రెడ్ అండ్ బటర్, ఇదే చాలామందికి, చాలామందికి ఇదే ఉంది, రైట్. సో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. కొంచెం ఆలోచించండి వచ్చే ముందు. అయితే మీకు జాబు మీకు అంటే మీ ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే బెటర్ పొజిషన్ వస్తుందంటారా అండి, లేకపోతే రాకండి. థ్యాంక్ యూ సో మచ్.